2019, 2024 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. ధన్యవాదాలు. ఎల్ఓపి గారు ఏంటంటే ప్రశ్న వాళ్ళే వేస్తున్నారు, సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్మృతుల్ని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా వీళ్ళని లేనివన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు అధ్యక్ష. సూటిగా ప్రశ్న అడుగుతున్నాము, సూటిగా మీరు పోలవరం ఎత్తుని తగ్గిస్తున్నారా లేదా, తగ్గిస్తారా లేదని అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష. దాని వాళ్ళు ఏం చెప్తారు 20 వినండి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానమే, మీరు చెప్పిన సమాధానమే. నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ. మీ రోడ్డు వచ్చిన మాట రికార్డులో చూసుకోండి. నేనేమైనా కూర్చొని మరి చెప్తాను, కూర్చొని మాట్లాడేయండి మంత్రి గారు. చెప్పండి, కూర్చోండి మంత్రి గారు మాట్లాడేయండి. మీరు మాట్లాడేయండి. ఎల్ఓపి గారు చేరి చెప్పండి, మీరు వాళ్ళతో కాదు మాట్లాడండి. ఆయన చెప్పింది ఏంటి సార్, 22వ సంవత్సరంలో 22వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బును రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. ఆ డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నారో, లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారో, మా సుదృష్టం తవ్వాలన్నారో, వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా, తగ్గిందని చెప్పండి. ఎస్ రికార్డ్ ఫైన్, నో ఇష్యూ. అదే ఆ మాట చెప్పండి అంతే. మేము అడుగుతుంది స్ట్రైట్ కోసం, అంతేగాని దానికి ఉపద్ఘాతాలు మా చరిత్రది. మీ సార్ పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తారు. నేను వెళ్ళాను దానికి హోమ్ డేస్ చేసినప్పుడు ఐఎమ్ ది మ్యాన్. మా అద్భుతమైన కార్యక్రమంలో నాకు అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మేము మార్చారు రైట్. వీళ్ళు వచ్చి ఏం చెప్తారు సార్ వీళ్ళు. అయినా దానికి వెళ్ళట్లేదు. ఆ గొప్పలు మేము చెప్పుకోలేదు. కానీ ఇవాళ సూటిగా ప్రభుత్వం తగ్గిస్తుందా, ప్రభుత్వం తగ్గించట్లేదా, సమాధానం చెప్పండి మంత్రి గారు. అధ్యక్ష, చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని. మరి నేను అడుగుతూ ఉన్నా, మీకు ఆ రోజు మరి 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు, 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు. మరి ఎందుకు ఆ రోజు 72% పోలవరాన్ని యాజ్ ఎ రికార్డ్ చెప్తూ ఉన్నాయి, నేను చెప్పట్లా, యాజ్ ఏ పీపీ చెప్తుంది, సిడబ్ల్యూ చెప్తుంది 2019కి 72% పూర్తయిందని. మరి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి 19-24 మధ్య కేవలం 2% మాత్రమే పూర్తయ్యాయని. మరి ఎందుకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రులు, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష, ఆ రోజునటువంటి 2 మంత్రులు కూడా చెప్పారు. ఒకళ్ళు చెప్పారు, ఒక మంత్రి ఏది 50% ఫుల్ % అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు, అది ఇంకొక మంత్రి చెప్పాడు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష. వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష. కానీ ఈ రోజు చాలా క్లియర్ గా మళ్ళీ నేను బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉన్నాం, గత మీటింగ్ లో కూడా చెప్పాం, మళ్ళీ చెప్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్ కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం, అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. Question number. Please subscribe .news.